786 న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎవరు గెలుస్తారనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. మనం ప్రజెంట్ రాజధాని ప్రాంతంలో ఏ రకంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ట్విన్ సిటీస్గా పిలువబడేటటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్ తెలంగాణలో, అలానే సమైక్య రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు ట్విన్ సిటీస్గా చేయాలనుకునేటువంటి విధానంలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నారా కోడూరులో ఉన్నాం. ప్రజలు అత్యధికంగా తిరిగేటటువంటి రైతు బజార్ మార్కెట్లో కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే చెప్పండి, రాజకీయంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యక్తి, ధూళిపాడ నరేంద్ర గారు టీడీపీ, అమ్మండి మురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మీరేమంటారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరిలో ఇప్పుడు ప్రజెంట్ అమ్మడి మురళి వెళ్తాను. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకే అంతకుముందు గవర్నమెంట్ ఏ పథకం ఎవరు ఇవ్వాలా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మొత్తం అన్ని పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చాడు. ఎవరు పడ్డా నాకు మేలు చేస్తానే నా ఓటేమన్నాడు. జనం అదే విధంలో ఉన్నారు. నా పేరు వెంకటరాజు నాలి. అంటే ప్రస్తుతం పథకాలు పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారనేది మీ నినాదమా, మీ ఆలోచన విధానం? నా ఆలోచన విధానం. మీరు చెప్పండి, మీరేమంటారు? అంతా బాగానే ఉందండి. ముందు ఎమ్మెల్యేలు చూసి ఓటు కదండి ఇక్కడ వేసేది. జగన్మోహన్ రెడ్డి చేసి జనం న్యాయం చేసాడా లేదా? జనం ప్రతి ఒక్కరు లబ్ధి పొంది ఉన్నారు, వాళ్ళు మర్చిపోరు. ప్రతి ఒక్కరు ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాం, అంతేగాని మురళీలు ఈ రాజు వెంకటరాములు కాదు. జగన్మోహన్ రెడ్డి మనకు కావాలి, అది మేము ఓటేసుకొని మేము గెలిపించుకుంటాం అనే రీతిలో ఉన్నారు జనం. అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు ప్రజలు, అంతే ఉద్దేశం. అంతే. మరి ఓకే, మాకు మంచి చేశాడు, ఆయన అంతే అన్నాడు. నేను మీ ఇంటికి నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఏ కానండి, అది మీ ఇష్టం అని చెబుతున్నాడు. ఆయన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, మాకు పథకాలు ఇస్తే మేము, మాకు ఒక్కసారి అధికారం ఇస్తే మేము కూడా అనేక పథకాలు ఇస్తామని. ఇది 14 సంవత్సరాలు ఇచ్చారు, అప్పుడేం చేశారు వీళ్ళందరూ? అప్పుడు 14 సంవత్సరాలు చేశారు, మరి ముఖ్యమంత్రి చేశారు. మరి వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు, మరి అప్పుడు ఏ పథకాలు ఇవ్వచ్చు మరి అప్పుడు? మరి వాళ్ళు ఏం చేశారు మరి అప్పుడు? ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఈయన బట్టి వాళ్ళు కాపీ కొడుతున్నారు, దాన్ని బట్టి మేము ఇస్తామన్నారు. అంతేగాని మొన్నదాకా ఇది చేయలేదు వాళ్ళు. మరి పోయినసారి 2014 అన్నాడు కదా, నీకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. ఒక్కట కాడ ఏం తీయలేదు కదా. ఇక్కడ ఏందనవే వాళ్ళు వీళ్ళందరూ ఓట్లు వేయాలి, వాళ్ళు పదవిలో కూర్చోవాలి, మధ్య కూర్చొని వీళ్ళు పోవాలి. ఎవరిలోడు వాళ్ళ అధికారం అది. వీడు ఎవరిగా జగన్మోహన్ రెడ్డి అని ఒకటి ఎట్ట కాదు. నాకు పార్టీ ఓటు అయిపోయినా ఓటు వేసినా నాకు అందరూ ఒకటే. అందరూ అదిగా వాడికి తీసుకునే అర్హత ఉంటే ఎవరికైనా తీసుకోవాల్సిందే. సో మీరు రోజు అంటే ఏం చేస్తారు, ఏ పని చేస్తూ ఉంటారు? నేను పాలా పని చేస్తాను, కొట్లో చేస్తాను, 2-3 పనులు చేస్తా. ఏదో మీరేం చేస్తుంటారు? మార్కెట్ ముఠా పని, వానరులను కూడా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకేం చెప్పేది ఉంది, జనం మర్చిపోరు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనేవాడు మర్చిపోరు. కంపల్సరీ మేము గెలిపించుకుంటాం రీతిలోనే ఉన్నాం మేము, అంతే. మేము ప్రతి ఒక్కరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి. ఈ ఎమ్మెల్యే చూసి మేము ఓటేసేది కాదు. ఇది పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో మేము వేసాము, అంతే. మాకు నెంబర్ 1 ఉంది పరిపాలన, మాకు నెంబర్ 1 ఉంది. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. మా పిల్లలకు అమ్మ కూడా వస్తుంది, రైతు భరోసా వస్తున్నాయి, ఇంకా చాలా చాలా రకాల. మాకు ఇబ్బంది కదండి, ఈ పరిపాలనలో చక్కగా మాకు బాగుంది. ప్రస్తుతం అమ్మంటి మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అమ్మంటి బ్రాహ్మణయ్య గారు మినిస్టర్గా ఉన్నారు, ఈ జిల్లా నాయకుడుగానే ఉన్నారు. వాళ్ళ మీద ఉద్దేశం ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది? అమ్మటి మురళి అంటే గెలుస్తాడండి ఆయన. ఇవన్నీ కొద్దిగా బాగానే ఉన్నాయి. అది 10 పెట్టాడు, ఈ కాలదోళ్ళు బోళదోళ్ళని ఇచ్చి అంటే హెల్త్ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన పేరు కూడా బాగానే ఉంది. ఆయన కూడా నన్ను కూడా చూడండి అంటున్నాడు. ఆయన చూసిన చూడపోయినా ఓటేస్తారు, అది మాకు ఆ నమ్మకం ఉంది. అమ్మటి మురళి గెలిపించుకుంటారు నాకు తెలిసి, అంత ఇబ్బంది ఏం లేదు. అది చెప్పండి. మాజీ శాసనసభ్యుడు 25 సంవత్సరాలు చేశాడు. సంగం డైరీ అనేది దోసుకున్నాడు. సంగం డైరీలో వాళ్ళ కులం తప్ప వేరే వాడిని ఎవడన్నా నెక్స్ట్ చేశాడా? ఓకే, ఇప్పుడు నువ్వు సంగం డైరీలో ఎవడకన్నా వేరే కులపోడు ఎవడన్నా చేస్తే వాడిని ఎటకారంగా ఇది చేయటం, వాడిని ఇబ్బందులు పెడతాం, బాగా ఇబ్బంది పెడతాం, వాడు టార్చర్ పెడితే వాడు మానేసుకోవాలి. ఇక్కడ ఒక్కటి చెబుతున్నాను, ఇక్కడ వైఎస్ఆర్ క్యాండిడేట్ అనేవాడు ఒకరు పాల్పోతున్నారు ఒక కేంద్రానికి. ఆ కేంద్రం అబ్బాయిని ఎన్నో ఇబ్బందులు పెట్టి పారదింగి బిల్లులు రానియకుండా పాలు పారపోసి చాలా వ్యవహారం చేశారు. అంటే ఏంది, నువ్వు అది సొసైటీదా లేకపోతే నీ వీళ్ళ సొంతదా? అన్నీ గత ఎమ్మెల్యే చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా అది చేస్తున్నాడు. ఏది సంగం డైరీ చైర్మన్ అనే క్యాండిడేట్ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. వాళ్ళ మనుషులకు పాలు పోసే వాళ్ళకి, రైతు పోయి వీళ్ళకి బోనస్లు ఎగదింగి యువతల వాళ్ళకి బోనస్ ఇది అనటం. అదేమంటే నువ్వు 4 నెలలు పోసావు, 6 నెలలు పోసావు, ఇది సమస్య.
వాళ్ళని నమ్మేవాడు ఎవడు లేడు. జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసే ఓటు ఎవరిని నిలబెట్టినా. వీళ్ళు 100 దేశాలు వేసినా జగన్మోహన్ రెడ్డి నేను మీ ఇంటికి మేలు చేశాను నా ఓటేయండి. వీళ్ళు పోయినసారి దాన్ని ఏమంటారు, బ్యాంకులు రుణమాఫీలు తీసేస్తాను ఇది రుణమాఫీ చేస్తానని చెప్పారు కదా, 2014 రుణమాఫీ వాగ్దానం చేశాడు, చేయలేకపోయాడు. ఏమీ చేయలే. పింఛన్లు కూడా 70 సంవత్సరాలు వయసు వచ్చినోడు కూడా పింఛన్ ఇవ్వాలి. ఈ జన్మభూమి కంటే వీడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అది కాదుగా, వాలంటీర్ కరెక్ట్గా 1వ తారీఖు వెళ్ళి వాడి ఇంటికి డబ్బులు ఇచ్చేస్తున్నాడు. పింఛన్ కూడా వాళ్ళు పెట్టుకుంటే వారానికి శాంక్షన్ అయిపోతుంది. టీడీపీ గవర్నమెంట్లు అట్ట కాదు, వాడు మనవాడైతేనే ఇది, లేకపోతే తీసి పక్కన తినడానికి. ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో నారా కోడూరువారిపాలెంలో ప్రజల యొక్క అభిప్రాయం అంటే, ఎక్కడికైతే ప్రజలు అత్యధికంగా వస్తారో మార్కెట్కి, ఉదయం లేవగానే మార్కెట్ అత్యవసర సరుకుల కోసం అక్కడ పనిచేసేటటువంటి సామాన్య వ్యక్తులు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఈ ప్రభుత్వానికి సాయం చేస్తారు, ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు. సో గడిచిన 25 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి పరిపాలన చేసినటువంటి విధానంలో అనేక లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్నారు.